హాయ్ మిత్రులారా, ఈరోజు హయత్ నగర్ కూరగాయల మార్కెట్. మీ అందరికీ ఈరోజు హయత్ నగర్ కూరగాయల మార్కెట్ చూపిస్తున్నాం. అన్న, ఈరోజు కూరగాయల రేట్ ఎంత చెప్పగలవా? చెప్పనా? ఏమన్నా నువ్వు అడిగినావు, దానికి సమాధానం చెప్పినా. వీడియో తీస్తున్నా. వీడియోలన్నా యూట్యూబ్ ఛానల్. మన ఏం మాట్లాడతారు చెప్పండి? పబ్లిసిటీ కోసం, మన హయత్ నగర్ గురించి. లెక్క మాట్లాడు. నాది యూట్యూబ్ ఛానల్ అన్నా. ఈరోజు కూరగాయ రేట్లు చెప్పగలరా? టమోటా ఎంత ఉంది రేటు? చెప్పరా? అక్క, కూరగాయల రేట్లు చెప్పగలరా? టమోటా ఎంత ఉంది రేటు? కేజీ 15 రూపీస్. క్యాలీఫ్లవరు 20 రూపీస్. మిర్చి కేజీ 60 రూపాయలు మిర్చి. క్యారెట్ కేజీ 50 క్యారెట్. వంకాయలు కేజీ 40 వంకాయలు. ఇది 40. దోసకాయలు 50 రూపాయలు కేజీ. దొండకాయలు 50 కేజీ. ఆలుగడ్డలు కేజీ 30. ఇంకేముండే అంతే. ఏ రోజు రేట్లు ఆ రోజే కదా అక్క? ఓకే, థ్యాంక్ యూ అక్క. ఎంత ఉండే రేట్లు అవి? ఎంత అన్నా ఇవి? బుట్ట 10 రూపాయలు అంటే. ఈ క్యాప్సికం కదా? చిక్కుడుకాయ ఎంత ఉందా రేట్లు? అర్ధ కిలో 20 అంటే కేజీ 40 అనే కదా? అంతే కదా? సరే. బీరకాయ 40 కేజీ. ఓకే. ఈరోజు హయత్ నగర్ మార్కెట్, కూరగాయల మార్కెట్. పుదీనా, కొత్తిమీర. అవా సొరకాయ ఎంత కేజీ? 20 కేజీ. ఓహో, ఓకే. అరటికాయ 10కి 2 అరటికాయలు. 10కి 2 అంటే చాలా తక్కువే. బాగానే ఉన్నాయి. ఎంత ఏచనకాయలు? 50. అరకిలో వచ్చి 50 ఏచనకాయలు. దోసకాయలు వచ్చి ఆ కేజీ 60 రూపాయలు. ఇవి చిక్కుడుకాయలు పావు 20 అంటే 80 రూపాయలు కేజీ. బాగానే ఉన్నాయి. కేజీ వేసుకుంటే తక్కువ, అంతేనా? సరే. క్యాప్సికం అవ్వా? పావు లెక్క ఎంత? అరకిలో 30 అంటే కేజీ 60 రూపాయలు. ఓకే. తక్కువ అంటే 50 రూపాయలే కదా లెక్క? అట్టయితే ఓకే. అలాగని అన్నీ ఒకేసారి తినలేరు కదా?
సరే సరే. ఛానల్ అది తీసుకుంటుండే తీసుకుంటాను కాదు. ఛానల్ యూట్యూబ్ ఛానల్. ఎంత కేజీ ఉల్లిగడ్డలు? 100కి 5 కేజీలు ఉల్లిగడ్డలు. మంచి ఉల్లిగడ్డలే బాగున్నాయి. నంబర్ 1 క్వాలిటీ ఉంది. ఓకే 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 ఓకే. అల్లం వెల్లిగడ్డ 40 రూపాయలేనంట పావు కిలో. అప్పుడే మామిడికాయలు వచ్చేసినాయి. ఎంత మామిడికాయలు? 10 రూపాయలు. 10 రూపాయలు అంట కాయ. సొరకాయలు బాగానే వచ్చినాయా? ఎంత క్యాబేజీ? 20. నయమే 20 అంటే. మామిడికాయలు ఎంతమ్మా? 30కి 2. నయమే నయమే. ఇవి చిక్కుడుకాయలు? అది బఠానీ అంట. బఠానీ ఈ కాస్మోటిక్ సంబంధించింది అనుకుంటా. ఎంత క్యాలీఫ్లవరు? 30. నయమే 30 రూపాయలు అంటే క్యాలీఫ్లవరు. సొరకాయ అది కూడా 30 అందరు. అటైతే 2 రోజులు తినవచ్చు. అటైతే ఏయ్ ఎరా స్కూల్కి వెళ్ళవా? ఎంత క్యాలీఫ్లవరా? 30. నయమే 30 రూపాయలు అంటే బాగానే అమ్ముడిపోయినాయా? మునక్కాయలు ఎంతమ్మా? 20. మునక్కాయలు 20 రూపాయలు. కొత్తగా ఏమొచ్చినాయి? బెండకాయలు ఎంతమ్మా? అంటే 40 రూపాయల కేజీ బెండకాయలు. చామగడ్డలు ఎంతమ్మా కేజీ? 30. కిలో 60 చామగడ్డలు. మంచిదే. 30 కిలో 50. అరకిలో 30. చామగడ్డలు తెలుసా? చామగడ్డలో మోకాల నొప్పికి ఆయుర్వేదం కేరళలో. ఇడ్లీలో చామగడ్డల పొడి ప్రతి కేరళ మొత్తం వాడేది ఎక్కువ అయ్యే చామగడ్డలతో పొడి చేసుకుంటారు మోకాల నొప్పులకి. ఎంత క్యారెట్ ఎంతమ్మా? క్యారెట్ ఎంత కేజీ? కేజీ 40. కేజీ 40 క్యారెట్. వంకాయలు ఎంతమ్మా? బాగున్నాయి ఫ్రెష్ మంచిగా. 20 రూపాయలు. నయమే కేజీ 20 రూపాయలు అంటే వంకాయలు. నిమ్మకాయలు ఎంతమ్మా? నిమ్మకాయలు 20కి 5 కాయలు. మా నెల్లూరులో అయితే బాగానే వస్తాయి 20 రూపాయలకి చాలా కాయలు. బస్తాకి 2000. మా వాళ్ళ తోటలే ఉన్నాయమ్మా అక్కడ. ఛానల్ ఎంత? బీట్రూట్ ఎంత కేజీ? బీట్రూట్ కేజీ 40 రూపాయలు అంట. బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తం పడే వాళ్ళకి, ప్రెగ్నెంట్లకి, వాళ్ళందరూ చాలా ఉపయోగపడతాయి. గెన్సిగడ్డలు ఎంతమ్మా? గెన్సిగడ్డలు కేజీ 50. గెన్సిగడ్డలు మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు కొత్తగా ఏమున్నాయి? అంతే ఛానల్, యూట్యూబ్ ఛానల్. ఇది ఓన్లీ వీడియో తీస్తున్నా, మొబైల్లో వస్తాయి. మన తెలుగు కూడా అని కొడితే కంటిన్యూగా అందులో ఛానల్ ఉంది. ఎంతమ్మా బీట్రూట్? అర్ధ కిలో 20. నేను యూట్యూబ్ బాగానే ఉంటాయి. ఎండు చేపలు బాగానే అమ్ముడిపోతాయి ఇక్కడ. కొత్తగా పెట్టామండి. అవునా? మంచిగానే ఉంటాయి ఎండు చేపలు. ఖర్చు తక్కువ. ఇక చేపలు
వీళ్ళ వ్యాపారం బెస్ట్. ప్యాకెట్లు కట్టుకొని సేల్స్ అయిన రోజు సేల్స్ అవుతుంటాయి. పదార్థం వృధా కదనుకుంటా బహుశా. ఇదేం ఆకవ్వా? అదే చామకూర. చామకూర. చామకూర ఏం చేస్తారా చామకూరని? పెసరపప్పు వేసి వండుతారు, ఏం రావంట, మంచిదంట. అవునా, పెసరపప్పు వేస్తారంట. ఎంగరా, సరే సరే. తోటకూర అయిపోయింది. ఓకే 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 ఓకే. నేను బ్యాచులర్ అవ్వ, నాకేం చేత కాదు. ఏదో వీడియో తీస్తున్నా. పాలకూర తోటకూర అయిపోయింది. సరే 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 ఓకే. కొత్తగా ఏమొచ్చినాయి ఈ ఆకుకూరలో? ఎంత ఆకుకూరలో? పాలకూర ఎంత? నాకొద్దు, వేయొద్దు, ఊరికి అడుగుతున్నా రేట్లు. 20కి 6 కట్టలు అంట, 20కి. ఓకే ఓకే. ఇదేం ఆకు? ఇది మెంతుకూర. ఎంత? 20కి 7 కట్టలు. 20కి. ఇది తోటకూర కదా? తోటకూర. ఓకే ఓకే సరే. వీడియో ఎంత ఉందా టమోటా? 10 రూపాయలు నయమే కిలో. అట్టయితే ఊరగాయ పెట్టుకోవచ్చు. నేను బ్యాచులర్లో అమ్మా. హయత్ నగర్ మార్కెట్. ఈరోజు హయత్ నగర్ మార్కెట్ని. వంకాయలు బాగా ఫ్రెష్గా ఉన్నట్టుండే. ఎంత అమ్మ కేజీ? అర్ధ కిలో 30. బాగానే ఉంటాయి. అట్టయితే 60 రూపాయలు కేజీ. ఈ కాకరకాయ అది కూడా 60 రూపాయలేనా కేజీ? ఓకే ఓకే. బీరకాయ ఎంత? అర్ధ కిలో. ఓకే ఓకే. అల్లం వెల్లుల్లి ఎంత కేజీ తాత? 140. బాగానే ఉండే రేట్లు అట్టయితే. అల్లం వెల్లుల్లి ఎంత? వంకాయలు ఎంత కేజీ? కేజీ అయితే 30. బా 20. నయమే. ఎంత బెండకాయ? 1 కిలో 20. బెండకాయలు బాగానే కాస్ట్ ఉండే అట్టయితే. నల్ల వంకాయలు. అరే జాంకాయ ఎంత కేజీ? జాంకాయ 40. ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యానికి చాలా మంచిది అది. యాపిల్ కాయలు. ఏం కాయలు? ద్రాక్ష. గింజలు. సపోటా 40 కిలో. సంత్రాలు 55. కర్బూజాలు ఉన్నాయి, బొప్పాయి ఉన్నాయి, యాపిల్లు, పుచ్చపండ్లు. ఏది కావాలి? నాకేది వద్దు, ఓన్లీ రేట్లు అడుగుతున్నా యూట్యూబ్ ఛానల్కి. సపోటా ఎంత? ఎర్రగడ్డ 100కి 7 కిలోలు. సాంబార్. సరే సరే. సాంబార్ గడ్డ అంట 100కి 7 కిలోలు. సాంబార్ గడ్డ. ఇదేం చెప్పండి? ఇది 100కి 4 కిలోలు. ఇదేం గడ్డ? ఇది పాతగడ్డ అంట. ఉల్లిపాయలు. యూట్యూబ్ ఎంత టమోటా కేజీ? 10 రూపాయలేనా? అట్టయితే పచ్చడి పెట్టుకోవచ్చు. అట్టయితే అవునా? అరే పచ్చడి పెట్టుకోవచ్చు అట్టయితే. ఊరగాయ పచ్చడి. మన ఈ మధ్య అమ్మ వారం కిందటే 5 కిలోలు తెచ్చి పెట్టింది. ఏ రోజు ఏ రేట్ ఎక్కువ ఉంటే అది ఆగుడుది అంతే. చిక్కుడుకాయలు ఎంత? అర్ధ కిలో 20 రూపాయలు అంట. బాగానే వస్తుంది. క్యారెట్ ఎంత? చిట్టి క్యారెట్ అర్ధ కిలో 20. కిలో 20 చిట్టి క్యారెట్ బాగుంటాయి. ఓకే. ఆలుగడ్డ కిలో 20. నయమే. ఎంతమ్మా పాలకూర?
పాలకూర 10కి 4 కట్టలంట. కొత్తిమీర పుదీనా 10 రూపాయలు కట్టంట. పుదీనా 10కి 3 కట్టలు. నయమే, హైత్ నగర్లో బతికేయచ్చు. ఎంతో టమోటాలు? టమోటా అంటుండ్రా. నిమ్మకాయలు 20కి 6. గ్రేట్. ఉసిరికాయ కేజీ ఎంత? కేజీ ఉసిరికాయ 90 రూపాయలు అంట. ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవచ్చు. పచ్చిమిర్చి పెద్దకాయలు, ఇవి బజ్జీకాయలు అనుకుంటా బహుశా. ఎంత అమ్మా కేజీ? 50 రూపాయలు. 50 రూపాయలు నయమే, 50 రూపాయలు. వర్షాకాలంలో బాగా ఉపయోగపడతాయి బజ్జీలు, వేడివేడి బజ్జీలకి. పండు మిరపకాయ ఊరగాయ మంచిగా ఉంటుంది. మరీ ఖర్చు తగ్గించుకోవాలంటే కూరగాయలకల్లా చేపలు బెస్ట్. 4 చేపలు వేసుకొని 2 టమోటాలు వేసుకున్నా కానీ కూర బాగా కలిసి వస్తుంది దాంట్లో. మా ఇంట్లో మా అమ్మ చేపల బాగా ఇష్టం. మీ వ్యాపారం బెస్ట్. పదార్థం చెడిపోదు, ఎన్ని రోజులైనా ఉంటుంది. ఎంత మొక్కజొన్న కంకిలు? మొక్కజొన్న కంకిలు ఎంత? 21. నయమే. యూట్యూబ్ ఛానల్. తీ ఎందుకు రారు ఇంత బాగా వస్తుంటే? ఫోన్లో వస్తారు, కనిపిస్తారు. మన తెలుగోడని యూట్యూబ్లో కొట్టండి, అందులో పెడతాను నీ వీడియో. తక్కువే స్టార్టింగ్. 4 రోజులైంది కెమెరా కొని. వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. బ్లూ కలర్. ఎంత అమ్మా కేజీ వంకాయలు? 60 అంట కేజీ. బాగానే ఉన్నాయి కాస్ట్. బజ్జీలకి పెద్ద మిరపకాయలు ఎంత అమ్మా కేజీ? 40 రూపాయలు. గ్రేటే, 40 రూపాయలు అంటే. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వేడివేడిగా బజ్జీలు వేసుకోవచ్చు. ఎంత? కొత్తిమీర నయమే, 10కి 5 అంటే కొత్తిమీర. ఏంటి అమ్మా? ముగ్గులు, కలర్స్, చాక్ పీసులు నయమే. ఇప్పుడు హోలీ వస్తుంది కదా, రేపు 4వ తేదీ హోలీ. హోలీ అదే. దొండకాయలు ఎంత కేజీ? 40 రూపాయలు. వంకాయలు బాగానే ఉంటాయి ఫ్రెష్గా. ఎంత కేజీ? 40 అంటే గ్రేటే, తక్కువే 40 రూపాయలు అంట. 60 రూపాయలు అంట. ఏదన్నా? లేదు, యూట్యూబ్ ఛానల్ అన్నా, యూట్యూబ్ ఛానల్. ఎంత చిక్కుడుకాయలు? బీనిస్కాయ అర్ధ కిలో 30 అంటే 60 కేజీ. 50 కేజీ. ఓకే. ఇవి చిక్కుడుకాయలు ఎంతమ్మా కేజీ? అర్ధ కిలో 30 అంట చిక్కుడుకాయలు కేజీ. ఈరోజు రేట్ ఇది. టమోటా ఎంతమ్మా? 15. నయమే. చిట్టికాయలు బాగున్నాయి. అయ్యో ఆంటీ బాగున్నారా? ఏం కదా ఆంటీ, యూట్యూబ్ ఛానల్ పడతావు? అరే కనిపించలో ఆంటీ, ఎవరిలో జనాల్లో. సరే నేను బాగున్నాను ఆంటీ. ఇది ఇస్తా ఆంటీ. వద్దు. సరే. అరే ఎంతమ్మా అవి పచ్చికాయలు?
కంకులు ఎంత? 20 రూపాయలు ఒకటి అంతే. ఇవి 10కి 2. ఏం చేస్తారు అవి? ఓన్లీ ఫ్రై చేసుకుంటారు. సాంబార్లో కూడా వేస్తారు కదా. సాంబారు ఇవి బాగుంటాయి. వీటిని ఏమంటారు? ఉల్లిపోర. ఉల్లిపోరక బాగానే ఉంటాయి. పోతున్నా అండి. లేదంటే అమ్మాయి కుదరలేదు ఇంకా. అమ్మ భయపడుతుంది. వద్దులే వద్దులే, నేను తీస్తా. బట్ నేను తీస్తా. మళ్ళీ తాత చూడాలిగా మిమ్మల్ని. తాత చూడ్డా? వస్తుంది, మొబైల్లో వస్తుంది. ఈ వారంలో వచ్చేస్తుంది. మన తెలుగు అనే ఛానల్ ఉంది. మన తెలుగు అందులో యూట్యూబ్లో టైప్ చేస్తే వస్తుంది. అందులో నువ్వు కనిపిస్తావు. తాత బాగానే ఉండవు. తాత చూస్తాడు బాగానే. తాత ఉన్నాడుగా తాత? ఉన్నాడు. ఓకే ఓకే ఓకే. ఎంత ఎంత సంపాదిస్తావు రోజుకి ఛాయ్ అమ్ముకొని? మీ ఖర్చులు నైవే. ఈ వయసులో మీరు సంపాదించుకుంటారంటే అదృష్టం. సరే, ఆరోగ్యం బాగుంటే చాలు, ఏదైనా చేయొచ్చు అనమాట. సరే వస్తుంది. లేదు మన తెలుగు కూడా ఒక ఛానల్ ఉంది. ఎంత కాకరకాయ అమ్మా? ½ కిలో 20. ఇవి చిక్కుడుకాయలు. ఇవి బీనీస్ కాయలు. ఇది కూడా చిక్కుడుకాయనా? మేము చిక్కుడుకాయలు అంటాం దాన్ని చిక్కుడుకాయలు అంటాం. అటైతే బీనీస్ కాయ. దీన్ని మళ్ళీ మీరు చిక్కుడుకాయ అంటారు. దాన్ని బఠానీ. ఓకే. ఎంత కాలీఫ్లవర్ ఎంత? యూట్యూబ్ ఛానల్ కనిపిస్తావు. మంచిగానే ఉండు యూట్యూబ్ ఛానల్. ఎంత ఇవి? 30 రూపాయలు కాలీఫ్లవరు. ఇవి పుదీనా 2 కలిపి, కొత్తిమీర పుదీనా 30 రూపాయలు కట్ట అంతే. ఇదే మాకు మెంతో. ఓకే. బాగానే కనిపిస్తుంది. సరే తీసా ఆమె కూడా తీసా. ఇదిగో మీరు కనిపిస్తుంది ఎవరు? చూస్తా. అరే టీవీలో వస్తుందా? వస్తుంది, ఛానల్లో, మొబైల్లో వస్తుంది. మొబైల్లో అది. తీసా అవి బాగానే ఉంటాయి. ఉల్లిపాయలు ఎంత కేజీ? 100కి 5 కేజీలు అంట. బాగానే ఉంటాయి ఉల్లిపాయలు. ఇవి చిట్టికాయలు 6 కేజీ. 100కి 6 కేజీలు. అది వీడియో యూట్యూబ్ ఛానల్. ఎంతమ్మా సొరకాయ? 20 కేజీ. కొత్తగా ఏముంటాయి? అన్నీ అయిపోయినాయి. అన్ని రేట్లు కొత్తగా ఏం లేవు. అరటి పళ్ళు ఇట్లా కవర్ తీసుకొని వస్తాను. ఏమన్నా బాగున్నావా? ఏదో యూట్యూబ్ ఛానల్ కోసం బాగానే నడుస్తున్నట్టుంది బిజినెస్. అక్క బాగున్నారా? బాగున్నానక్క. హీరో లాగా ఉండు మంచిగా.
ఛానల్ అన్నా? మన తెలుగోడు. మన తెలుగు. యూట్యూబ్లో కొట్టి సబ్స్క్రైబ్ చేయి. ఈ మధ్య ఒక సినిమా చేశాను శంబాల, రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది శంబాల సినిమా. దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అలాగే క్యాషియర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశా. నా పేరు కూడా వచ్చింది, పేరు కూడా వేశారు. ఏదన్నా దీంట్లో? మన తెలుగోడు కంటిన్యూ కొట్టు, ఆ గ్యాప్ రాకూడదు. మన తెలుగోడు అని కంటిన్యూ కొడితే నా ఛానల్ వస్తుంది. ఇప్పుడే స్టార్ట్. ఇంతకుముందు మామూలుగా నడిపించామని, మొన్న ఈ మధ్య కెమెరా కొన్నా. అదే బాగానే వస్తుంది, బాగానే వస్తుంది. అదే 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 సబ్స్క్రైబ్ చేయనా, ఈ వారంలో పెడతా వీడియో. సరే, ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ వస్తాలే, వస్తా అక్క, బాయ్. ఈరోజు హైత్ నగర్ మార్కెట్ని చూపించేసా. అయ్యో అక్క, పూలు ఎంత అవి కేజీ పూలు ఎంత? యూట్యూబ్ ఛానల్ అక్క. నీకు చెప్పరా ఎంతనో చెప్పని. 300 అంట ఈరోజు కేజీ మార్కెట్లో. ఎంత చామంతి పూలు అక్క? చామంతి పూలు ఏం చెప్పేది? చామంతి ఇవి గులాబీ కేజీ 200. నయమే. తక్కువ నెంబర్ అవి తక్కువ వేస్తారా? మన తెలుగోడు ఉంటుంది, కంటిన్యూ కొట్టాలి. మన తెలుగోడు యూట్యూబ్ ఛానల్. మన హైత్ నగర్ మార్కెట్ గురించి చూపించడానికి. రోజు అయ్యే చూడరు కదా, రోజు కంటిన్యూగా చూడరు కదా అంటుండాలి. ఉంటుందిలే. రేపు మా సైడ్, అటు సైడు, అటువైపు బస్తీ దవాఖాన్. రేపు బుధవారం. కొత్తగా ఏముండే కూరగాయలు ఏం లేవు, అన్నీ చెప్పినాయిగా. నాటుకాయలు లాగా ఉండేవి. ఎంత కేజీ? 20. నయమే అట్టయితే. నాటుకాయలు మంచివే. నాటుకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. బయట నుంచి వచ్చే కాయలు ఏంటంటే జస్ట్ మందులేసి బాగా తయారు చేస్తారు. ఇవేంటంటే ఎరువు అవన్నీ కలుపుతారు కాబట్టి కొద్దిగా ఆరోగ్యానికి మంచిదే తింటే. అది ఎంత కాయ ఎంత ఇది? 53. నువ్వు నయం, వాళ్ళు 20 రూపాయలు ఒకటి అమ్ముతుంటే నువ్వు 53 అమ్ముతుండో. అవి అయితే ఉడకబెట్టినాయి 20 రూపాయలు అంట ఉడకబెట్టిన కాయ అయితే. ఇవైతే 53. ఛానల్ వీడియో క్లోజ్. హైత్ నగర్ బస్ స్టాప్ సందులో ప్రతి మంగళవారం రాత్రి టైంలో ఈ మార్కెట్ ఉంటుంది, కూరగాయల మార్కెట్. ఓకే, బాయ్.